రైతులు మనకు పంట పండించి ఆహారాన్ని అందించే బాధ్యత వారి మీద ఎంత ఉందో, వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చే బాధ్యత ప్రభుత్వాల మీద మనందరి మీద ఉంటుంది. మనకు బాధ్యత ఉంది అంటే ఆ మేరకు వాళ్ళకి హక్కులు ఉన్నట్టే. రైతుల కోసం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పుడు ఆ మేరకు వాళ్ళకి హక్కులు ఉన్నాయి. కానీ వారికి హక్కులున్న అంశమే చాలా తక్కువ సందర్భాల్లో రైతులకు తెలుస్తూ ఉంటుంది. రైతు ఎప్పుడు సూర్యోదయం కంటే ముందే భూమి మీదకి వెళ్ళి పంట సాగు చేసుకుంటూ మళ్ళీ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇంటికి రావటం, పండించిన పంటను మార్కెట్లో అమ్ముకొని ఆ ఉన్న 4 రూపాయలతోటే సంతృప్తి పడటమే ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. కానీ ఇప్పటిదాకా ఏవైతే మనం చట్టాలు చేసుకుంటూ వచ్చామో, స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు సాగు రంగానికి సంబంధించే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా 60-70 చట్టాలు ఉన్నాయి. భూ చట్టాలతో కలుపుకుంటే 200 పైచిలికే. ఈ చట్టాలలో చాలా హక్కులు రైతులకు కల్పించబడ్డాయి. దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం అది వారికి తెలియదు. ఉన్నా వినియోగించుకునే ఒక సామర్థ్యం కానీ, వినియోగించుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు కానీ రైతుకు అందట్లేదు. కాబట్టి హక్కులు కాగితాల్లోనే మిగిలిపోయాయి.